మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రక్రియ వాయిదా. జనగణన ఉన్నందున గ్రామాల విలీనానికి ఇబ్బందులు. జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు సమీక్ష. లింకు డాక్యుమెంట్లు లేకుండానే రాజధాని రైతులకు రుణాలు. బ్యాంకులు సమ్మతించినట్లు త్రిసభ్య కమిటీ వెల్లడి. భూ వివాదాలపై కొలిక్కి తేవడంపై చర్చ. బెజవాడ దుర్గగుడికి కరెంటు సరఫరా నిలిపివేత. 3 కోట్లకు పైగా బకాయిలున్నట్లు వెల్లడి. సౌర విద్యుత్ నెట్ మీటరింగ్ చేయడం లేదన్న ఆలయ సిబ్బంది. సింగరేణి నిధులను సీఎం దుర్వినియోగం చేస్తున్నారన్న హరీష్. ప్రైవేటు పరం చేసే కుట్ర ఉందని ఆరోపణ. కార్మికుల సమస్యలపై సంస్థకు ఫిర్యాదు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు. 11వ నిందితుడిగా అల్లు అర్జున్ పేరు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వెల్లడి. జనవరి 5 నుంచి ఉపాధి హామీ పథకం పరిరక్షణ ఉద్యమం. సిడబ్ల్యూసి సమావేశంలో పిలుపునిచ్చిన ఖర్గే. ఎస్ఐఆర్ వెనక పక్కా కుట్ర ఉందని ఆరోపణ. H1B, H4 వీసాలపై అమెరికా ఎంబసీ అడ్వైజరీ. నకిలీ ఏజెంట్లను నమ్మొద్దని సూచన. అధికారిక వెబ్సైట్ ద్వారానే షెడ్యూల్ ఉంటుందని స్పష్టీకరణ. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు నేటితో గడువు ముగుస్తుంది. ప్రాథమిక నోటిఫికేషన్ అనంతరం వ్యక్తమైన అభ్యంతరాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు రాగా ప్రభుత్వం వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. మార్పులు, చేర్పుల తర్వాత ప్రభుత్వం డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది. గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కేంద్రం జనగణన చేపట్టనున్న నేపథ్యంలో డీలిమిటేషన్ చేయకూడదని కేంద్రం ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. అందుకే ప్రస్తుతం గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ జరిగిందని, మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. జరీబు, నాన్ జరీబు భూములపై రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా సమస్య పరిష్కరిస్తామని నారాయణ వెల్లడించారు. సిఆర్డీఏలో అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు, శ్రావణ్ గారు, మళ్ళా కొంతమంది రైతులతో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఎంతమందికి ఇచ్చాం, ఎంతమందికి ఇంకా ఇవ్వాలి, ల్యాండ్ అక్విజిషన్ లో ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి అందరికి ఫోన్లు చేయించాం. చేస్తే వాళ్ళలో అంటే ఏమని అడిగామంటే, మీరు ప్లాట్ చేంజ్ చేసుకుంటారా, లేదంటే ఆ ప్లాటే వెయిట్ చేసి తీసుకుంటారని. ఒక 250 మందికి ఫోన్ చేస్తే 42 మంది మాత్రమే ప్లాట్ చేంజ్ చేసుకుంటాం, వేరే ప్లాట్ ఇవ్వమన్నారు. ఎవరైనా మీ ప్లాటు ల్యాండ్ అక్విజిషన్ పడి మార్చాలనుకుంటే మీరు అప్రోచ్ అయితే ఇమీడియట్గా మార్చి లాట్ రేస్ ఇవ్వడం జరుగుతుంది. 2014 డిసెంబర్ 8వ తేదీన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ అమరావతి క్యాపిటల్ సిటీ అని అనౌన్స్ చేశారు. 6 శాటిలైట్ పిక్చర్స్ తీసుకోమన్నాం. ఈ జరీబు, నాన్ జరీబు ఫైనలైజ్ చేయడానికి 6 శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని దాని ప్రకారం చేయమని యాక్చువల్గా దాంట్లో ఆర్డర్ ఇచ్చాము. ఇవాళ 45 డేస్ లోపల వీళ్ళు రిపోర్ట్ ఇవ్వగానే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాం. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు 30 ఏళ్ల పాటు లింక్ డాక్యుమెంట్లు అడగకుండా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సిఆర్టీఏ ఇచ్చే డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సమ్మతించినట్లు ఆయన వివరించారు. రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సభ్యులైన పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశమై దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తర్వాత మాట్లాడిన కేంద్ర మంత్రి భూ వివాదాలకు సంబంధించిన అంశాలను
వివాదాలను త్వరలోనే కొలిక్కి తెస్తామన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో అమరావతి ప్రాంతానికి చెందిన దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. జరీబు ఇష్యూస్ ఉన్నాయన్నీ సర్వే అయిపోయినాయి, అవన్నీ రిపోర్ట్ అంతా వచ్చింది. దీనికి స్టేట్ నుంచి ఒక అఫీషియల్ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ ద్వారా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అంటే ఎవరికైతే జరీబు కావాలి ఇవ్వాల్సి జెన్యున్ గా రావాల్సిన వాళ్ళకి అలాట్ చేస్తారు త్వరలో. గ్రామ కంటాలకు వచ్చేటప్పటికి టోటల్ గా ఇంతకుముందు గుంటూరులో 238 కేసెస్ ఉంటే అదంతా సర్వే అయిపోయింది. తెనాలి డివిజన్ కింద 131 కేసులు ఉన్నాయి, అందులో ఇంకొక 25% అవ్వాలి. లెస్ దాన్ 10 cents ఉండి ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే 415 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మొన్న ఏమనుకున్నాం అంటే అబౌవ్ 10 cents వాళ్ళే సర్వే చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉండి లెస్ దాన్ 10 cents ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు 415 మంది, అవి కూడా చేయమన్నారు. సో దాని గురించి ఇంకొక 2 weeks పట్టేటట్టుంది టైం గ్రామ కంటాలది. సిఆర్డిఏలో 30 ఇప్పుడు ఈ ల్యాండ్లు ఎవరికైతే వచ్చినాయో ప్లాట్స్ అన్ని, వాళ్ళని బ్యాంకులకు వెళ్ళినప్పుడు 30 year లింక్ డాక్యుమెంట్ అడగకుండా ఉండే విధంగా మనం ఒక రిక్వెస్ట్ అడిగాం. దాన్ని బ్యాంకర్స్ అందరినీ పిలిచి లీడ్ బ్యాంకర్స్కి ఈరోజు చెప్పాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి 3,08,00,000 రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉందని 2023 ఫిబ్రవరి నుంచి ఒక్క నయా పైసా కూడా బకాయి చెల్లించకుండా విద్యుత్ వాడుకుంటోందని ఏపీసీడీపీ పీసీడీఎస్లు చెబుతోంది. దుర్గగుడి అధికారులు మాత్రం తాము సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి అందిస్తున్నామని చెబుతున్నారు. నెట్ మీటరింగ్ కోరుతూ అనేక సార్లు లేఖలు రాసినా నేరుగా మాట్లాడినా విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. పాతపాడులోని 5 ఎకరాల్లో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయిన విద్యుత్తును 12 నెలల పాటు గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఆ తర్వాత ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును సాంకేతిక కారణాలతో పంపిణీ సంస్థ నమోదు చేయలేదు. ఇప్పుడు బకాయిలు ఉన్నాయని, బిల్లులు చెల్లించాలని తాకీదులిచ్చింది. దుర్గగుడి విద్యుత్ శాఖ మధ్య ఈ వివాదాన్ని ఈటీవీ, ఈనాడు వెలుగులోకి తెచ్చాయి. దర్శనానికి వచ్చిన పలువురు న్యాయమూర్తులు, అధికారులు ఈ విషయంపై ఆరా తీశారు. ప్రస్తుతానికి దుర్గగుడిలోని జనరేటర్ సాయంతో విద్యుత్తును అందిస్తున్నారు. ఈ సమస్యపై జరుగుతున్న చర్చలు సాయంత్రానికి కొలికి వచ్చే అవకాశం ఉందని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రకటన జారీ చేసింది. సింగరేణి నిధులను సీఎం రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెస్సీ టూర్ కోసం సింగరేణి నిధులు ఎందుకు వాడారని ప్రశ్నించారు. సింగరేణి నిధుల దుర్వినియోగంపై అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తామన్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆక్షేపించారు. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మికుల పిల్లలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇల్లును ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. ఈ మేరకు రెడ్ హిల్స్లోని సింగరేణి భవన్లో వారసత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలపై సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పుట్రుకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మేము అధికారంలోకి వస్తే నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెడతాము, అలియాస్ పేర్లు వాళ్ళను కూడా మేము కన్సిడర్ చేస్తాము. ఇంకా కార్మికులకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. కానీ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 2 మెడికల్ బోర్డులు అయినాయి. 2 మెడికల్ బోర్డులు అంటే కేసీఆర్ గారు నెల మెడికల్ బోర్డు పెడితే కాంగ్రెస్ వచ్చినాక ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డు అయిపోయింది. ఎంత దుర్మార్గం ఉన్నది ఊడగొట్టింది. ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలు నెలకొక్కసారి కేసీఆర్ గారు పెడితే వీళ్ళు ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డులు పెట్టే విధంగా దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్షగట్టినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే నెల మెడికల్ బోర్డు పెట్టాలని, ఆ మెడికల్ బోర్డులో వారిని వెంటనే అన్ఫిట్ చేసి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి. సీఎం రేవంత్ రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని, మొదట మాజీ మంత్రి కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర సూచించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడింది బీఆర్ఎస్ నేతలేనని తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడలో హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం పదవికి గౌరవం ఇవ్వాలన్నారు. అది మరచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు. 2 మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారని, వాళ్లు కేంద్ర మంత్రులా లేక రాష్ట్ర మంత్రులా స్పష్టత ఇవ్వాలని దానం కోరారు. తాను రాజీనామా చేయడానికి, ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ధైర్యం కార్యకర్తలే అని చెప్పారు. వారి అండతోనే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఉప ఎన్నిక వస్తే కూడా గెలుస్తానని దానం స్పష్టం చేశారు. ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు, గెలిపించుడు కాదు. ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి.
మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగించే కింద ఉన్న మచ్చగా ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. అందుకనే ఇప్పుడే గాని ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళే కదా ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు, ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ఆయన డ్రగ్స్ నియంత్రణకు మరిన్ని బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది హైదరాబాద్లో 15% నేరాలు తగ్గినట్లు చెప్పారు. నేర నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. ఆపరేషన్ కవచ్, డ్రోన్ల వినియోగంలో తెలంగాణ పోలీసు విభాగం ముందు వరుసలో ఉందన్నారు. తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఇతర రాష్ట్రాల గ్యాంగ్లు, నేరస్తులు భయపడుతున్నారని పోలీస్ కమిషనర్ చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఏడాది నేరాల్లో శిక్షలు పడిన కేసుల సంఖ్య కూడా బాగా పెరిగినట్లు సిపి వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. 2025 has been a very eventful year for Hyderabad City Police. మన క్రైమ్ విషయం చూస్తే మనము చాలా బాగా ఎన్ఫోర్స్మెంట్ చేయడంతోని, విజిబుల్ పోలీసింగ్ చేయడంతోని, సిటీలో ప్రజల సహకారంతోని మన క్రైమ్ కూడా బాగా తగ్గింది. ఆల్మోస్ట్ 15% క్రైమ్ కూడా తగ్గడం జరిగింది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ మీరు చూస్తుంటే 10% ఆఫ్ ద క్రైమ్ హ్యాస్ కమ్ డౌన్. అట్లానే మనము ఈ జాగ్రత్త హైదరాబాదు, సురక్షిత హైదరాబాద్ క్యాంపెయిన్ తోని మనము సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా ఈ అన్ని నేరాలపైన కూడా అవేర్నెస్ తీసుకురావడానికి చాలా కృషి చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్, అరెస్ట్ చేయడము, ఇదంతా డిటెక్షన్ చేయడం ఒక పార్ట్ అయితే, మనము ప్రివెంట్ చేయడానికి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా గట్టిగా ప్రయత్నం జరుగుతుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగా రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. జనవరి 5 నుంచి నరేగా బచావో అభియాన్ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఎలాంటి అధ్యయనం చేయకుండా, ప్రతిపక్షాలను సంప్రదించకుండా కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసిందని ఖర్గే ఆరోపించారు. ఢిల్లీలోని ఇందిరాభవన్ ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సిడబ్ల్యూసి సమావేశంలో ఖర్గే ఈ మేరకు పేర్కొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఎంపీ శశి థరూర్ సహా ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో నరేగాను పరిరక్షించాలని నేతలు ప్రతిజ్ఞ చేశారు. గతంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో 3 వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుందని ఖర్గే గుర్తు చేశారు. అందుకే నరేగా పథకం విషయంలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు అవసరమని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రపంచం మొత్తం ప్రశంసించిందని ఖర్గే గుర్తు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పౌర హక్కులు తీవ్ర ముప్పులో ఉన్న తరుణంలో ఈ సమావేశం జరిగిందని ఖర్గే చెప్పారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేయడానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం పన్నిన కుట్రగా ఆయన ఆరోపించారు. బంగ్లాదేశ్లోని మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖర్గే ఖండించారు. దీనిపై దేశమంతా ఆందోళన చెందుతోందని వెల్లడించారు. మహాత్మా గాంధీ పేరును అవమానపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి వీబీజీ రామ్జీ పేరును తీసుకొచ్చిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా రేపు తెలంగాణ వ్యాప్తంగా గాంధీ ఫోటోలు పెట్టుకుని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మన్మోహన్ సింగ్ గారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పనులతో పాటుగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపాధి దొరికే విధంగా అనేక మంది సలహా సూచనల తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఎన్నికల ఎజెండాలో అర్బన్ కూడా ఉపాధి హామీ తెస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా పేరు మార్చే కాడికి వచ్చి మహాత్మా గాంధీ రోజ్గార్ ఈ ఉపాధి హామీ పథకానికి బీబీ రామ్జీ అని పేరు పెట్టి దేశ ప్రజల్ని, జాతిపితను మహాత్మా గాంధీని స్వతంత్ర పోరాటాన్ని అవమానపరిచినట్టు బీజేపీ. అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కలిసి కార్యక్రమం పేరు మార్చొద్దు అనేటువంటి డిమాండ్ మీద ప్రొటెస్ట్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా
హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 23 మందిపై పోలీసులు అభియోగాలు మోపారు. ఛార్జ్షీట్లో A1గా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉండగా A11గా సినీ నటుడు అల్లు అర్జున్ పేరును చేర్చారు. అల్లు అర్జున్ మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపై కూడా అభియోగాలు మోపారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఆ సమయంలో తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 2024 డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో కోసం సంధ్యా థియేటర్కు వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగగా అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఫలితంగా సినిమా చూసేందుకు వచ్చిన 35 ఏళ్ల రేవతి అనే మహిళతో పాటు 9 ఏళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి చెందగా తీవ్రంగా గాయపడిన శ్రీతేజకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సనందించారు. సిద్దిపేట జిల్లాలో పులి సంచారం స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో పెద్ద పులి అడుగుజాడలు కనిపిస్తున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అడుగుజాడలు పరిశీలించిన అటవీ శాఖ అధికారులు మిరుదొడ్డి, తొగుట మండలాల సరిహద్దు గ్రామాల్లో పులి సంచారం ఉందని ధృవీకరించారు. అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై గ్రామాల్లో చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. సాయంత్రం చీకటి పడకముందే పశువులను, గొర్రెలను సురక్షిత ప్రాంతాలకు మళ్లించాలని సూచించారు. దుబ్బాక రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు పులి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ముత్యంపేట, అందే, కొండాపూర్, గోవర్ధనగిరి గ్రామస్తులు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. వరదరాజులపల్లె బార్డర్ శివార్లో ఒక పొలంలో కొంచెం అనుమానాస్పదంగా కొన్ని పాదముద్రికలు కనిపించినాయి. పరిసర ప్రాంతాల నుంచి అది ఇక్కడనే మూవ్ అయినట్టు మనకు కనిపించింది. అది ఏదేమైనా మళ్ళీ మార్నింగ్ చూసేసరికి తోర్నాల RF సైడ్కు మూవ్ అయినట్టు మనకు ఇప్పుడు అనిపించింది. తోర్నాల నుంచి ఇర్కోట్ సైడ్ పోయినట్టు మాకు ఇప్పుడే వచ్చిన సమాచారము. చిరుతపులి అనుకుంటున్నాము. ఒకవేళ అనుమానాస్పదంగా కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈవెన్ పులి అయినా కానీ దాని హ్యాబిటేట్ ఇక్కడ సూటబుల్ హ్యాబిటేట్ కాదు. 99% అది మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం పూట పొలాలకు వెళ్ళకండి. అంటే కొంచెం సేఫ్ వచ్చేదాకా మనం ఇక్కడ నుంచి వెళ్ళొద్దని నేను కోరుకుంటున్నాను. వెళ్ళినా తప్పని పరిస్థితులు వెళ్ళినా గుంపులుగా ఒక 5-6 మంది కలిసి వెళ్తే ఉత్తమము. గిరిజన రైతుల కోసం అన్ని ఐటీడీఏలకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ట్రైకార్ ద్వారా 13.70 కోట్లు విడుదల చేశారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఐటీడీఏల ద్వారా 90% సబ్సిడీతో పరికరాలు మంజూరు చేసినట్లు వివరించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ట్రైకార్ రుణాలు ఆపివేసి గిరిజనులకు అన్యాయం చేశారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. గిరిజన కుటుంబాల జీవనోపాధిని బలోపేతం చేసేందుకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. 90% సబ్సిడీపై గిరిజన రైతులకు పరికరాలను అందజేశారు. రైతుల శ్రమ తగ్గించి ఉత్పాదకత పెంచేందుకు ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు మంజూరు చేశారు. గిరిజనుల ఉత్పత్తులు మార్కెట్కి సులభంగా చేరేందుకు రవాణా కోసం ట్రక్కులను సైతం అందజేశారు. పంటలు, నిల్వ సామాగ్రి రక్షణ కోసం టార్పాలిన్లు పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాకర్లపల్లి గ్రామంలో 7 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను ఆయన ప్రారంభించారు. దేశాభివృద్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారని చెప్పారు. చాకర్లపల్లి చిన్న గ్రామమైన 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. దేశవ్యాప్తంగా 1000 రైల్వే స్టేషన్లలో మరమ్మతులు చేపడుతున్నామని వివరించారు. మోదీ తరహాలోనే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టించాయి. జగన్ ఫ్లెక్సీ వద్ద మేకపోతును బలిచ్చారు. తర్వాత మొండెంతో జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి జరిగిన రక్తాభిషేకం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈ చర్యకు పాల్పడిన రమేష్, నవీన్, సాయిలతో పాటు మరో 7గురిని నల్లజర్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫ్లెక్సీల ముందు మేకపోతుల్ని బలిస్తే కఠిన చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ హెచ్చరించారు. మేకపోతుల్ని బలిచ్చే వీడియోలతో భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి పనులు చేసి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హేతో పలికారు. తూర్పు చోడవరంలో పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. రోజురోజుకి వెండి, బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా కేజీ వెండి ధరల 2.5 లక్షలకు చేరింది. నెల రోజుల్లోనే కిలో వెండి సుమారు 80,000 రూపాయలు పెరిగింది. ప్రొద్దుటూరులో కిలో వెండి 2,53,000కు చేరగా హైదరాబాద్లో కిలో వెండి 2,50,000కు చేరింది.
ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల బంగారం ధర 1,40,000 పలుకుతుండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,32,480 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,43,000 పలుకుతోంది. థాయిలాండ్, కంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇక నుంచి గగనతల ఉల్లంఘనలకు పాల్పడకూడదని ఇరు దేశాలు అవగాహనకొచ్చాయి. సరిహద్దుల్లో సైనిక కదలికలను నియంత్రించాలని నిశ్చయించాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన 72 గంటల తర్వాత 18 మంది కంబోడియా సైనికులను థాయిలాండ్ ఆ దేశానికి అప్పగించనుంది. ఈ ఏడాది జూన్లో కూడా ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. మలేసియా మధ్యవర్తిత్వంతో ఆ సమయంలో కంబోడియా, థాయిలాండ్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఈ నెల 7న కంబోడియా దళాల దాడిలో ఓ థాయిలాండ్ సైనికుడు మృతి చెందడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. థాయిలాండ్ వైమానిక దళం కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. కంబోడియా కూడా థాయిలాండ్ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేసింది. ఫలితంగా ఇరువైపులా 100 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా వేలాది మంది ప్రజలు తమ నివాసాలను వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. జపాన్లో కొత్త ఏడాది సెలవుల వేళ ఓ ఎక్స్ప్రెస్ వేపై సుమారు 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో 26 మంది గాయపడ్డారు. టోక్యోకు వాయువ్యంగా దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినాకామి పట్టణంలో కానిట్సు ఎక్స్ప్రెస్ వేపై ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయాల్లో మంటలు చెలరేగి డజనుకు పైగా వాహనాలు వ్యాపించాయి. కొన్ని వాహనాలు మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని దాదాపు 7 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. తొలుత 2 ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయని పోలీసులు తెలిపారు. మంచు అధికంగా కురుస్తూ ఉండటం వల్లే గొలుసుకట్టు ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ ఘటనలో టోక్యోకు చెందిన 77 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. గాయపడిన 26 మందిలో 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. H-1B, H-4 వీసా దరఖాస్తుదారులను భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. ఎలాంటి జాప్యాలకు తావు లేకుండా యుఎస్ వీసా అందిస్తామన్న నకిలీ ఏజెంట్లను నమ్మొద్దని సూచించింది. దీనివల్ల ఆర్థిక నష్టం, ప్రయాణ ప్రణాళికల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఎక్స్ వేదికగా అడ్వైజరీ జారీ చేసింది. అమెరికా ఆంక్షల వేళ H-1B, H-4 వీసా ప్రాసెసింగ్, రెన్యువల్స్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అమెరికా ఎంబసీ ఈ అడ్వైజరీ జారీ చేసింది. వీసా అపాయింట్మెంట్లు అధికారిక వెబ్సైట్ల ద్వారానే షెడ్యూల్ అవుతాయని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో ఎవరైనా వీసా ఇప్పిస్తామంటే అది మోసం కిందకే వస్తుందని హెచ్చరించింది. అధికారిక ప్రక్రియలో భాగంగా పేర్కొన్న ఫీజు కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా ఎంబసీ పేర్కొంది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో ఆపరేషన్ అఘాత్ 3.0 పేరిట పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా నేరస్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్సైజ్, మత్తు పదార్థాల నియంత్రణ చట్టం, జోద నిరోధక చట్టం కింద 285 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 21 నాటు తుపాకులు, 20 తూటాలు, 27 కత్తులు, 12,258 క్వార్టర్ల అక్రమ మద్యం, 6 కిలోల గంజాయి ఉన్నాయి. నిందితుల వద్ద నుంచి 2,30,000 రూపాయల నగదు, 310 మొబైల్ ఫోన్లు, 231 ద్విచక్ర వాహనాలు, ఒక 4-వీలర్ను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా మరో 504 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో 4.3 కిలోల హైబ్రిడ్ గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు 4 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో థాయిలాండ్ నుంచి వచ్చిన 2 ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. వారి బ్యాగులను తనిఖీ చేయగా డ్రగ్స్ పట్టు బయటపడింది. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. నిందితులిద్దరూ కోజికోడ్ వాసులుగా గుర్తించారు. వీరు ఓ డ్రగ్ రాకెట్కు క్యారియర్లుగా పనిచేస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్లో మంచు వర్షం కురుస్తోంది. ఫలితంగా జనజీవనం స్తంభించింది. రహదారులపై పేరుకుపోయిన మంచును యంత్రాల సాయంతో మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని న్యూయార్క్ గవర్నర్ ప్రజలకు సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే రహదారులపై నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. న్యూజెర్సీ, కనెక్టికట్ ప్రాంతాల గవర్నర్లు కూడా ప్రజలను బయటకు రావద్దని హెచ్చరించారు. న్యూయార్క్, కనెక్టికట్ రాష్ట్రాలతో 23 సెంటీమీటర్ల మంచు కురిసే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ అంచనా వేసింది. మంచు వర్షం కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. శుక్రవారం ఒక్కరోజే అమెరికా వ్యాప్తంగా 1,600 విమానాలు రద్దయ్యాయి. మరో 7,400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రయాణానికి ముందు విమానాల షెడ్యూల్ను సంబంధిత విమానయాన సంస్థల వెబ్సైట్లలో సరిచూసుకోవాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజును ముంబైలో ఘనంగా జరుపుకున్నారు. పన్వేల్లోని ఫామ్ హౌస్లో కుటుంబ సభ్యుల మధ్య ఈ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు హాజరయ్యారు. మహేష్ ముంజ్రేకర్, సంగీతా బిజ్లాని, రమేష్ తౌరాణి, నిఖిల్ ద్వివేది, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, హ్యూమా ఖురేషి వంటి పలువురు ప్రముఖులు కూడా హాజరై సల్మాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోని, ఆయన భార్య సాక్షి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సల్మాన్కు విశేష చెబుతూ ముంబైలోని బాంద్రా వర్లీ సీ లింక్ బ్రిడ్జిపై వీడియో ప్రదర్శన ఆకట్టుకుంది. ముఖ్యాంశాలు మరొకసారి. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రక్రియ వాయిదా. జనగణన ఉన్నందున గ్రామాల విలీనానికి ఇబ్బందులు. జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు సమీక్ష. లింకు డాక్యుమెంట్లు లేకుండానే రాజధాని రైతులకు రుణాలు. బ్యాంకులు సమ్మతించినట్లు త్రిసభ్య కమిటీ వెల్లడి. భూ వివాదాలపై కొలిక్కి తేవడంపై చర్చ. బెజవాడ దుర్గగుడికి కరెంటు సరఫరా నిలిపివేత. 3 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు వెల్లడి. సౌర విద్యుత్ నెట్ మీటరింగ్ చేయడం లేదన్న ఆలయ సిబ్బంది. సింగరేణి నిధులను సీఎం దుర్వినియోగం చేస్తున్నారన్న హరీష్. ప్రైవేటు పరం చేసే కుట్ర ఉందని ఆరోపణ. కార్మికుల సమస్యలపై సంస్థకు ఫిర్యాదు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు. 11వ నిందితుడిగా అల్లు అర్జున్ పేరు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వెల్లడి. జనవరి 5 నుంచి ఉపాధి హామీ పథకం పరిరక్షణ ఉద్యమం. CWC సమావేశంలో పిలుపునిచ్చిన ఖర్గే. SIR వెనుక పక్కా కుట్ర ఉందని ఆరోపణ. H1B, H4 వీసాలపై అమెరికా ఎంబసీ అడ్వైజరీ. నకిలీ ఏజెంట్లను నమ్మొద్దని సూచన. అధికారిక వెబ్సైట్ ద్వారానే షెడ్యూల్ ఉంటుందని స్పష్టీకరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.